Very good morning. Welcome to Business Plus. Last week of Friday markets closing was చూస్తే 156 పాయింట్స్ కోల్పోయి 28051 దగ్గర సెన్సెక్స్ క్లోజ్ అయింది. నిఫ్టీ 27 పాయింట్ల లాస్ తో 8638 దగ్గర క్లోజ్ అవ్వడం మనం చూసాం. ఫ్రైడే మార్కెట్స్ ఇవన్నీ కూడా అయితే ఇవాళ మార్కెట్స్ ఎలా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. జీఎస్టీ పై అందరికి కూడా ఆశావాహ దృక్పథం ఉంది. సో జీఎస్టీ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవాళన ఈ వీక్ అయినా చర్చకు వచ్చే అవకాశం ఉందో లేదో మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఇవాళ మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉందో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనిల్ గారు, మధుకర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. అయితే డిస్కషన్లోకి వెళ్లే ముందు లలిత జ్యువెలర్స్ వారి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. గుడ్ మార్నింగ్ మధుకర్ గారు, గుడ్ మార్నింగ్ అనిల్ గారు. అనిల్ గారు, లాస్ట్ వీక్ ఓవరాల్ గా మార్కెట్ మూవ్మెంట్ పై మీ కామెంట్. లాస్ట్ వీక్ మార్కెట్స్ మంచి సర్జ్ చూసాం, అప్సర్జ్ చూసాం. సో ఫ్రైడే మాత్రం మార్కెట్స్ కొద్దిగా కరెక్ట్ అయినట్టు చెప్పుకోవచ్చు, అంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అంతేకాకుండా ఆగస్ట్ సిరీస్ ప్రారంభం కావటం కూడా మనం చూసాము. సో మార్కెట్స్ ఒక రేంజ్ బౌండ్లోనే ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే జిఎస్టీ పైన అనిశ్చితి ఇంకా కొనసాగుతుంది. సో జిఎస్టీ త్రూ అయితే మార్కెట్స్ ఒక ర్యాలీ వచ్చే అవకాశం ఉంటుంది. 8600 దగ్గర గట్టి సపోర్ట్ కనిపిస్తుంది మార్కెట్స్కి. ఫర్దర్గా ఇక్కడ నుంచి పెరిగితే 8700లో రెసిస్టెన్స్ని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా ఫర్దర్గా వచ్చే రిజల్ట్స్ కూడా, Q1 రిజల్ట్స్ కూడా, నెక్స్ట్ రిజల్ట్స్ కొన్ని కంపెనీస్ రావాల్సింది, వాటిని కూడా పరిశీలించే అవసరం ఉంది. ఫ్రైడే ఐసిఐసిఐ బ్యాంక్ అదేవిధంగా L&T రిజల్ట్స్ పోస్ట్ చేశాయి. సో ఆ రిజల్ట్స్ అంత అట్రాక్టివ్గా లేవు. సో మార్కెట్స్ ఎలా ట్రీట్ చేస్తాయో మనం గమనించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇవాళ రిజల్ట్స్ ఇవ్వబోయే కంపెనీస్ కొన్ని ఉన్నాయి, ఇండిగో ఎయిర్లైన్స్ లాంటి కంపెనీస్. సో అవి పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంటుంది. క్రూడ్ ధరలు బాగా తగ్గాయి. సో అంతేకాకుండా ఏవియేషన్ ఫ్యూయల్ ధరలు కూడా తగ్గాయి కాబట్టి జెట్ ఎయిర్వేస్ అదేవిధంగా ఇండిగో ఎయిర్వేస్ లాంటి కంపెనీస్ ఫర్దర్ ఇక్కడి నుంచి పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో మార్కెట్స్ ఇవాళ చూస్తే ఏషియన్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. SGX నిఫ్టీ కూడా 40 పాయింట్స్ అప్తో నడుస్తుంది. సో మన మార్కెట్స్ కూడా ఇవాళ ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మార్కెట్స్ యూరోపియన్ మార్కెట్స్కి అనుగుణంగా కదలాడే అవకాశం కనిపిస్తుంది. సో అప్సైడ్ బయాసే ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఇవాళ మార్కెట్స్లో. రైట్, మన ఫస్ట్ కాల్ చూద్దాం. రవివర్మ నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. బజాజ్ ఎలక్ట్రికల్స్ విఐపి బై చేయొచ్చు. బజాజ్ ఎలక్ట్రికల్స్ విఐపి ఓకే. అంటే బజాజ్ ఒక సడన్ అప్సైడ్ మూమెంట్ కనపడిందండి మీకు. థర్స్డే కానీ ఫ్రైడే మీరు చూస్తే ఒక్కసారిగా పెరిగింది. సో ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్లో ఉంది కాబట్టి కంటిన్యూ కావడానికి అవకాశం ఉంది. మీరు షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేస్తానంటే కొనుక్కోవచ్చు. బజాజ్ ఎలక్ట్రికల్స్ మధుకర్ గారు చెప్పినట్టు బాగానే ఉంది. క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ ఫ్రైడే రిజల్ట్స్ పోస్ట్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. 92 crores ప్రాఫిట్ చూపించింది అనమాట. అంతకుముందు కరస్పాండింగ్ క్వార్టర్లో లాసెస్లో ఉంది కంపెనీ. సో అది డీమెర్జ్ అయ్యాక ఆ కంపెనీ బాగా పెర్ఫామ్ చేస్తుంది అనమాట. ఈ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీస్, కన్జ్యూమర్ ఎలక్ట్రికల్ కంపెనీస్ ఫర్దర్ కూడా బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మాన్సూన్స్ బాగున్నాయి, రూరల్ ఎకానమీ రివైవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్, FMCG స్టాక్స్ బాగా పెరిగే అవకాశం ఉంటుందని వార్తలు వస్తున్నాయి. సో దీనికి అనుగుణంగా మీరు అటువంటి స్టాక్స్లో పొజిషన్ తీసుకుంటే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్, ఒక మెయిల్ చూద్దాం. బోస్ గారు పంపించారు TV18 బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ షేర్స్ గురించి. సో ఈ ప్రైస్లో బై చేయొచ్చా అని అడుగుతున్నారు. TV18 గురించి మనము లాస్ట్ వీక్ కూడా డిస్కస్ చేసుకున్నాము. అంటే ఇది ఒక కన్సిస్టెంట్ ట్రెండ్లో మూవ్ అయ్యే స్టాక్ కాదు ఇది. సడన్ అప్ సైడ్, సడన్ డౌన్ సైడ్స్ బాగా ఉంటాయి. ఒకేసారి విపరీతంగా పెరగడం, విపరీతంగా పడడం. సో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. షార్ట్ టర్మ్ వ్యూతో తీసుకోవచ్చు. రీసెంట్గా బాగా పడి మళ్ళీ రైజ్ అవుతుంది. సో ఇక్కడ ఎవరైనా తీసుకుంటే ఇక్కడ నుంచి ఐ రికమెండ్ జస్ట్ ₹2 స్టాప్ లాస్, 38 స్టాప్ లాస్ పెట్టుకొని షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేయడం బెటర్. లాంగ్ టర్మ్కి అంత సూటబుల్ స్టాక్ కాదు. యాక్చువల్గా Q1 రిజల్ట్స్ కూడా అంత బాగాలేవు అనమాట TV18 బ్రాడ్కాస్ట్. సో దాన్ని కూడా గమనించాల్సిన అవసరం. ఓకే అండి. నెక్స్ట్ కలర్ రాము వరంగల్ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మేము ఒక నారాయణ ముత్తూట్ ఫైనాన్స్ ముత్తూట్ ఫైనాన్స్ మీరు హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ మంచి ర్యాలీ చూస్తున్నాం మనం, అది కొనసాగే అవకాశం ఉంటుంది. సో మీరు ముత్తూట్ ఫైనాన్స్ కానీ మనపురం ఫైనాన్స్ కానీ అటువంటి కంపెనీస్లో మీరు హోల్డ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. నారాయణ హృదయాలయ Q1 రిజల్ట్స్ వచ్చాయండి. రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి, స్టాక్ మాత్రం కొద్దిగా కరెక్ట్ అయింది, ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో ఫర్దర్గా లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు ఇటువంటి స్టాక్స్, ఎందుకంటే హెల్త్ కేర్ సెక్టర్ బాగా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్టాక్ పెరిగే అవకాశం ఉంటుంది లాంగ్ టర్మ్లో. రైట్, ఒక మెయిల్ చూద్దాం. డాక్టర్ రెడ్డీస్ గురించి ఆప్షన్స్లో ఈ ఆగస్ట్లో తీసుకోవచ్చు అని అడుగుతున్నారు.
డాక్టర్ రెడ్డియా? డాక్టర్ రెడ్డిస్. సి డాక్టర్ రెడ్డి లాంటి స్టాక్ లాంగ్ టర్మ్లో డెఫినెట్గా ఇట్ విల్ డూ గుడ్, అందులో అనుమానం ఏం లేదు. మొన్న వచ్చిన ఇష్యూ కూడా ఏదైతే ఉందో అది జస్ట్ టెంపరీ, కంపెనీ కెన్ డైజెస్ట్ దట్ న్యూస్. షార్ట్ టర్మ్ జస్ట్ 1 month కోసం అంటే ఇట్స్ టఫ్ టు గివ్ అడ్వైస్. 1 monthలో తీసుకోవడానికైతే డాక్టర్ రెడ్డి అక్కర్లేదు, వేరే ఏమన్నా మూమెంటం ఉన్న స్టాక్స్ తీసుకోవచ్చు. ఓకే అండి. మధుకర్ గారు, సో జిఎస్టీపై మీ అంచనాలు ఏంటి? ఈ వీక్ అయినా చర్చకు వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రైట్, యాక్చువల్గా మనం వార్తలు చూస్తే మండేనే టేబుల్ అవుతుంది బిల్ అని మనం చదివాము. బట్ ఈరోజు న్యూస్ చూస్తే రేపు ట్యూస్డే రాబోతుంది అనేది. మోస్ట్లీ కాంగ్రెస్ పాజిటివ్గా ఉంది దీని మీద అని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే ఇంకా మిగతా ఏ పార్టీలు కూడా అంటే డిఎంకే లాంటి పార్టీలు అపోజ్ చేసినా పెద్ద ఇష్యూ ఏం లేదు. కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని అనుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు వామపక్ష పార్టీ లాంటివి వాళ్ళు ఎవరైతే పెట్టుబడి వ్యవస్థ సంస్కరణలకు వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళే సపోర్ట్ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ చేయకపోతే వాళ్ళకు లాంగ్ రన్లో పార్టీ కొద్దిగా బ్లేమ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అందువల్ల మోస్ట్లీ వాళ్ళు సపోర్ట్ చేస్తారని ఆశించవచ్చు. మోస్ట్లీ రేపు గోత్రూ కావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఓకే అండి. అంటే టేబుల్ అయినా కూడా మార్కెట్స్ పై ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది? డెఫినెట్గా ఉంది, పాజిటివ్ ఆర్ నెగటివ్ కాకపోవడం సెకండరీ. కానీ పాస్ అయితే రెండు జరగవచ్చు. అది పాస్ అయింది పాజిటివ్ న్యూసే కదా. ఇక్కడ నుంచి కొద్దిగా ఆల్రెడీ అది డిస్కౌంట్ అయిపోయింది కాబట్టి కొద్ది కరెక్షన్ వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా జిఎస్టీ పాస్ కావడం అనేది మార్కెట్కి లాంగ్ రన్లో ఇట్స్ అ పాజిటివ్ న్యూస్. ఒకవేళ పాస్ కాకపోతే మాత్రం ఇమీడియట్గా ఒక నీ జర్క్ రియాక్షన్ అయితే చూడడానికి ఛాన్స్ ఉంది. ఇమీడియట్గా మనం కొద్దిగా కరెక్షన్కి గురి కావడానికి అవకాశాలు ఎక్కువ. జిఎస్టీ పాస్ అవుతే ఎకానమీ రివైవ్ అవుతుంది అనమాట. రైట్, అంటే ఒక ఏకీకృత పన్నుల విధానం అమల్లోకి వస్తుంది కాబట్టి సో ఇక్కడ నుంచి పన్నులు ఎక్కువ వసూలు అవుతాయి, గవర్నమెంట్కి ఇన్కమ్ రెవెన్యూ ఎక్కువగా జనరేట్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఎకానమీ కూడా ఇక్కడ నుంచి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అదేవిధంగా ఆటోమొబైల్స్ లాంటి స్టాక్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆటోమొబైల్ రంగంలో దాదాపు ఇప్పుడు చూస్తే మనం ఇప్పుడున్న పన్నుల ప్రకారం దాదాపు 30% పన్నులు పే చేస్తున్నారు. సో జిఎస్టీ అమల్లోకి వస్తే 18% ఈ తయారీ రంగానికి పన్ను ఉంటుంది కాబట్టి ఈ స్టాక్స్ బాగా పెరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా లాజిస్టిక్స్ కంపెనీస్, సప్లై చైన్ మేనేజ్మెంట్ రంగంలో ఉన్న కంపెనీస్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ హోప్స్ ఉన్నాయి జిఎస్టీ మీద. సో మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది. రైట్. అనిల్ గారు, ఇంట్రెస్టింగ్ సెక్టార్స్ అండ్ స్టాక్స్ గురించి. మనం చూస్తే కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కలర్ పెయింట్స్ సంబంధించిన కంపెనీస్ అన్ని మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయి. ఐసియన్ పెయింట్స్ మంచి రిజల్ట్ పోస్ట్ చేసింది. బెర్జర్ పెయింట్స్ రిజల్ట్ పోస్ట్ చేయబోతుంది. సో బెర్జర్ పెయింట్స్ రిజల్ట్స్ కూడా బాగానే ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పేపర్ స్టాక్స్ కూడా బాగా ర్యాలీ చేస్తున్నాయి, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయి. సిమెంట్ స్టాక్స్ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయి, సిమెంట్ కంపెనీస్. సో ఈ స్టాక్స్ అని పెరగడానికి అవకాశం ఉంటుంది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, వైట్ గూడ్స్ కంపెనీస్ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసే అవకాశం ఉంది. నిన్న ఒక కంపెనీ క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఇవాళ మార్కెట్లో గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఏవియేషన్ స్టాక్స్ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయడానికి అవకాశం ఉంది. జెట్ ఎయిర్వేస్, ఇండిగో ఎయిర్వేస్, స్పైస్ జెట్ లాంటి స్టాక్స్ మనం పరిశీలించవచ్చు. అదేవిధంగా లాజిస్టిక్స్ కంపెనీస్ జిఎస్టీని దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీస్లో కూడా స్పట్ కనిపించింది ఫ్రైడే. సో అది కొనసాగే అవకాశం ఉంది. స్టాక్ ఏంటి? BALMLA వైరు లారీ. అవునండి, దాల్మియా భారత్. చెప్పండి, ఏంటి పొజిషన్, స్టాక్ పొజిషన్ ఏంటండి? ఎంతలో బై చేశారు మీరు? 614. ఓకే, మంచి ప్రాఫిట్లో ఉన్నారు, కంటిన్యూ చేయండి. అది మంచి మూమెంట్ కనపడుతుంది. కాకపోతే వాల్యూమ్స్ ఎక్కువ లేవు. ఒకవేళ సడన్గా పడినా అదే రేంజ్లో పడుతుందేమో. ట్రైలింగ్ స్టాప్ లాస్తో కంటిన్యూ చేయండి. మీరు మంచి ప్రాఫిట్లో ఉన్నారు, ఆల్రెడీ డబుల్ అయింది కదా అది. సో హోల్డ్ ఇట్. ఓకే. అనిల్ గారు, ఇవాళ స్టాక్ సజెషన్స్ లాంగ్ టర్మ్ కా షార్ట్ టర్మ్ కా? లాంగ్ టర్మ్ సజెషన్స్ వచ్చి ర్యాలీస్ ఇండియా అండి, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. 126 crores నుంచి నెట్ ప్రాఫిట్ 272 crores పెరిగింది. సో మొన్న 4% పెరిగింది ఫ్రైడే రోజు. ఇక్కడ నుంచి ఫర్దర్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. టాటా గ్రూప్ చెందిన కంపెనీ, పెస్టిసైడ్స్ తయారు చేసే కంపెనీ అనమాట. వీళ్ళు మంచి బ్రాండ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, పెస్టిసైడ్ బ్రాండ్స్. సో ఇక్కడ నుంచి పెరగడానికి అవకాశం ఉంది, ఎందుకంటే మాన్సూన్స్ కూడా చాలా బాగున్నాయి ఈసారి. సో ఈ కంపెనీ నెక్స్ట్ క్వార్టర్లో కూడా ఇదే రకమైన రిజల్ట్స్ పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వార్టర్ వరకు వెయిట్ చేయొచ్చు. అదేవిధంగా నేను ఇందాక చెప్పినట్టు మనం క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఇటువంటి స్టాక్స్ అన్ని బై చేయొచ్చు. అదేవిధంగా ఎన్బిఎఫ్సిస్ ఒకటి బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ, అదేవిధంగా మామూలుగా కన్జ్యూమర్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ బాగా రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్ ఈ రేట్లో కూడా బై చేసుకోవచ్చు. వాళ్ళు 1:1 బోనస్ కూడా డిక్లేర్ చేశారు. బోనస్ తర్వాత కూడా ఈ స్టాక్ పెరగడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే మన కన్జ్యూమర్ ఫైనాన్స్ రంగం బాగా విస్తరిస్తుంది ఇండియాలో.
సో కన్జ్యూమర్ ఫైనాన్స్ కంపెనీస్లో జేఎం ఫైనాన్స్ లాంటి కంపెనీస్ కూడా కన్సిడర్ చేయొచ్చు. రైట్, లాంగ్ టర్మ్ సజెషన్స్ అవన్నీ కూడా ర్యాలీస్ ఇండియా, క్యాంప్టన్ గ్రేవ్స్ అండ్ బజాజ్ ఫైనాన్స్, జేఎం ఫైనాన్స్. నెక్స్ట్ కాల్ చూద్దాం. రామ్ శంకర్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. ఇది గోడ్రేజ్ కన్జ్యూమర్స్ మన రిజల్ట్ వచ్చింది కదా, అది ఇప్పుడు ఎలా ఉండబోతుంది? గోద్రేజ్ కన్జ్యూమర్స్. కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీస్ అన్ని పెరిగే అవకాశం ఉందండి. గోడ్రేజ్ కన్జ్యూమర్ కూడా ఇక్కడ నుంచి ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. వాళ్ళ దగ్గర చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి. సో రూరల్ ఎకానమీ కూడా మాన్సూన్స్ బాగుంది కనుక రివైవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీస్ అన్ని, అదేవిధంగా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అన్ని కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. వన్ ఆఫ్ ద లీడింగ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అనమాట గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. సో ఇది ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ నుంచి ప్రస్తుతం అయితే ఒక షార్ట్ టర్మ్లో కొద్దిగా కన్సాలిడేషన్ మోడ్లో ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్లో ఇక్కడ నుంచి పెరగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ రవిశంకర్ కోరుట్ల నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. చెప్పండి. ఎస్బీఐ షేర్స్ అంటే లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా మరి ఎట్లా అని అడుగుదామని. ఏ ప్రైస్ లో బై చేశారండి? అది మాకు అలాట్మెంటే అండి. ఓకే, ఉంచండి. మీరు చాలా లాంగ్ టర్మ్ నుంచి ఉంచుతున్నారు, కంటిన్యూ చేయండి. అది మీకు ఒక ప్రాపర్టీ లాగా పనికొస్తుంది. ఎస్బీఐ వరి కావాల్సిన అవసరం లేదు. తగ్గడం పెరగడం మార్కెట్లో సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇన్నేళ్ళు హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా కంటిన్యూ చేయండి. రైట్, నెక్స్ట్ కిరణ్ వరంగల్ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. పిఎన్బిలో వంటట్లో బై చేశాను, అది ఎలా ఉంటుందని. పిఎన్బి ఈ మధ్య కొద్దిగా బ్రేక్అవుట్ వచ్చిందండి. ఈ మధ్య పెరగడానికి ఛాన్స్ ఉంది. అంటే బ్యాంకింగ్లో దీనికన్నా బెటర్ స్టాక్స్ ఉన్నాయి, కానీ మీరు ఆల్రెడీ కొన్నా అంటున్నారు కాబట్టి హోల్డ్ చేయండి. ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్లో ఉంది కాబట్టి మీకు రావడానికి ఉంది. ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే 119 స్టాప్ లాస్ పెట్టుకోండి ఆన్ క్లోజింగ్ బేసిస్. ఇంకా అంతకన్నా క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోండి, వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. రైట్, ఒక మెయిల్ చూద్దాం. రికో ఆటో ఇండస్ట్రీస్, నిర్లాన్ లిమిటెడ్, సో వీటిని షార్ట్ టర్మ్ కోసం బై చేయొచ్చు అని అడుగుతున్నారు. రికో ఆటో యాన్సరీస్ కంపెనీ మంచి కంపెనీ అండి. ఫండమెంటల్స్ పరంగా చూస్తే బాగానే ఉంది. సో దీన్ని హోల్డ్ చేయొచ్చు. ఆటో యాన్సరీస్ కంపెనీస్ ఈ మధ్య స్ట్రెంత్ చూపిస్తున్నాయి. సో 45 రూపీస్ 40 ఎన్పీలో ఉంది. ఫ్రైడే మాత్రం ఒక ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. సో నియర్ టర్మ్లో కొద్దిగా పెర్ఫామ్ చేయలేకపోవచ్చు, లాంగ్ టర్మ్లోనైతే ఈ స్టాక్ ఉంచుకోవచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ చూద్దాం. రాములు వరంగల్ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ మేడం. చెప్పండి. మేడం ఐఓసి ఫ్యూచర్ బై చేయొచ్చా? ఏదండి? ఐఓబి. ఐఓసి ఓకే, ఆగస్ట్ ఫ్యూచర్ తీసుకున్నారా? అవునండి. ఓకే, మంచి సర్చ్ కనబడుతుంది అప్ సైడ్. ట్రైలింగ్ స్టాప్ లాస్తో కంటిన్యూ చేయండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, రమేష్ గారు చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. నా దగ్గర రిలయన్స్ డిఫెన్స్ స్టాక్స్ ఉన్నాయండి. 1750 షేర్స్ ఉన్నాయండి. Okay. 67 రూపీస్ లో. ఇది నో లాస్ నో ప్రాఫిట్ లో ఉంది. ఆస్ట్రో మైక్రోవేవ్ కూడా ఉన్నాయండి. 920 షేర్స్ 134 రేట్ లో ఉన్నాయి. కొంచెం లాస్ లో ఉన్నాయండి. ఒక 10%. ఆస్ట్రో మైక్రోవేవ్స్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. బయటకు వచ్చేస్తే నాకు ఇద్దరు అనలిస్ట్ ని నాకు 2 చెప్పండి. 2 lakhs సంథింగ్ నా ఇన్వెస్ట్మెంట్ అండి. ఆస్ట్రో మైక్రోవేవ్స్ Q1 రిజల్ట్స్ బాగాలేవండి. మీరు ఎగ్జిట్ కావడం బెటర్. అదేవిధంగా రిలయన్స్ డిఫెన్స్ కూడా ఇప్పట్లో వాళ్ళు ప్రాఫిట్స్ ప్రకటించే అవకాశం లేదు. పెద్ద ఈక్విటీ ఉన్నటువంటి కంపెనీ. సో ఈ లెవెల్ నుంచి పెరగాలంటే వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ రిజల్ట్స్ ఇప్పట్లో పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసే అవకాశం లేదు. సో కంపెనీని కూడా రీస్ట్రక్చర్ చేద్దాం అనుకుంటున్నారు వారు, డెట్ రీస్ట్రక్చర్. సో అదంతా అయ్యాక కానీ ఆ స్టాక్ పెరిగే అవకాశం లేదు కాబట్టి మీరు ఎగ్జిట్ కావడం మంచిది. కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి. వైట్ గూడ్స్, మన వర్ల్పూల్ లాంటి కంపెనీస్, అదేవిధంగా ఇందాక చెప్పినటువంటి మన క్రాంప్టన్ గ్రూవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్, ఇటువంటి స్టాక్స్లో బై చేయడం మంచిదండి. అదేవిధంగా ఎన్బిఎఫ్సిస్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఉజ్జీవన్ ఫైనాన్స్, మైక్రో లెండింగ్ కంపెనీస్, ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్, ఇటువంటి కంపెనీస్ అన్ని లాంగ్ టర్మ్లో బాగా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొనుగోలు శక్తి పెరుగుతుంది. రూరల్ ఎకానమీ కూడా రివైవ్ అవుతుంది కాబట్టి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అదేవిధంగా లోన్లు తీసుకునే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. సో మనం చూసాము గత 10 ఏళ్లలో ఎన్బిఎఫ్సిస్ బాగా పెర్ఫామ్ చేసాయి అనమాట. సో ఎన్బిఎఫ్సిస్ ఇంకా కూడా బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. మీరు అటువంటి కంపెనీస్లో పెట్టుబడి పెడితే మంచి రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. సో లాంగ్ టర్మ్ కోసం చూస్తున్న వారు ఎవరైనా కూడా ఈ స్టాక్ని చూస్ చేసుకుని 1 year వ్యూతో మీరు బై చేసుకోవచ్చండి. క్రాంప్టన్ గ్రీవ్స్, ర్యాలీస్ ఇండియా, జేఎం ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ఉజ్జీవన్ ఫైనాన్స్, ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా మీరు బై చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీడే కూడా మనం బిజినెస్ ప్లస్లో సజెషన్స్ ఇస్తూనే ఉంటాం. నెక్స్ట్ కాల్ చూద్దాం. రామ్మోహన్ రావు పుట్టపర్తి నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి, చెప్పండి. పోర్షన్ స్టీల్స్ ఒక 5,000 పర్చేజ్ చేశానండి. ఏ ప్రైస్లో బై చేశారండి? 38
ఇచ్చానండి. భూషణ్ స్టీల్స్ మేనేజ్మెంట్ పరంగా అంత ఇదిగా లేదండి. సో మేనేజ్మెంట్ మీద ఆ మధ్య కొన్ని ఇవి వచ్చాయి, సో రిమార్క్స్ వచ్చాయి. సో దానివల్ల స్టాక్ బాగా కరెక్ట్ అయిందనమాట. సో మీరు ఈ స్టాక్ నుంచి ర్యాలీస్లో మీ ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోయి మంచి స్టాక్స్లో పెర్ఫార్మింగ్ చేసే సెక్టర్స్లో ఉన్నటువంటి మంచిగా రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నటువంటి కంపెనీస్లో బై చేయడం బెటర్ అండి. నా ఉద్దేశం మాత్రం భూషణ్ స్టీల్ ఎగ్జిట్ కావడం బెటర్. అంటే స్టీల్ సెక్టర్ ఈ మధ్య కొంచెం ప్రాబ్లమ్స్ నుంచి బయటపడింది. బట్ భూషణ్ స్టీల్ కన్నా ఈ సెక్టార్లో మీరు చూస్తే టాటా స్టీల్ కానీ JSW కానీ అవి చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. మేబీ యూ కెన్ లుక్ అట్ దట్. నెక్స్ట్ కలర్ సుబ్రహ్మణ్యం విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. ఇవాళ గోల్డ్, క్రూడ్ ఆయిల్, మెటల్స్ ఎలా ఉండబోతున్నాయి? గోల్డ్, క్రూడ్. ఓకే. క్రూడ్ అయితే డౌన్ ట్రెండ్లో ఉంది. మీరు ఆల్రెడీ షార్ట్ పొజిషన్ ఉంటే కంటిన్యూ చేయండి. ట్రైలింగ్ స్టాప్ లాస్తో షార్ట్ పొజిషన్ హోల్డ్ చేయండి. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్. గోల్డ్ కొద్దిగా రివర్సల్ కనబడుతుందండి. మొన్న కొంచెం కరెక్షన్ వచ్చింది, రివర్సల్ కనబడుతుంది. బై పొజిషన్ ఉంటే హోల్డ్ చేయండి. ట్రైలింగ్ స్టాప్ లాస్తో బై పొజిషన్ కంటిన్యూ చేయండి. అయితే ఒక మెయిల్ చూద్దాం. రవీంద్రనాథ్ గారు పంపించారు. యునైటెడ్ బ్యాంక్ 7,000 యూనిట్స్ని 22 రూపీస్ దగ్గర బై చేశారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. అంటే లాంగ్ టర్మ్ అని చెప్పేసి యునైటెడ్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, సిండికేట్ బ్యాంకుల్లో ఉండే కన్నా ఇప్పుడు మనం NBFC చెప్తున్నాము, బ్యాంక్స్ చెప్తున్నాము, ఇంత మంచి మంచి షేర్స్ ఉన్నాయి. వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అండి. ఈ స్మాల్ స్టాక్స్కు మేబీ షార్ట్ టర్మ్ వ్యూతో 2 days లేదన్నా సర్జ్ కనబడ్డప్పుడు ట్రేడ్ చేయాలి. కానీ లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళు యునైటెడ్ బ్యాంక్ కన్నా వేరే బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేయడం. సిటీ యూనియన్ బ్యాంక్ కానీ, ఫెడరల్ బ్యాంక్ కానీ, అదేవిధంగా DCB బ్యాంక్ కానీ ఇటువంటి బ్యాంక్స్ బై చేస్తే బెటర్ అండి. స్మాల్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఇవి పెరగడానికి అవకాశం ఉంది. రైట్. ఇవాళ జరిగిన డిస్కషన్లో మీ హోల్డింగ్స్ ఏమైనా ఉన్నాయా అనిల్ గారు, మధు గారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ బిజినెస్ ప్లస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీటుదాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.